నిన్న మనకు ఒక బ్రో మెసేజ్ చేసి నాకు లాస్ వచ్చిందంట అందుకే వీడియో వేయలేనంట. ఫస్ట్ స్క్రీన్ షాట్ చూసేసుకో పాజ్ చేసి. 335కి 2400 ఉండే లాస్లో లేం మనం. ఆ స్క్రీన్ షాట్ ఎందుకు తీసిన అంటే నేను పర్సనల్ మెంటర్షిప్ ఆఫ్లైన్ చెప్తున్నా, తనకు నేర్పించడానికి ఉపయోగపడుతుందని తీసిన. నీకు ఇట్లా ఉపయోగపడుతుంది అనుకోలే. అండ్ మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే జస్ట్ 1 minute మనం 13,000 రూపీస్ బుక్ చేసినాం. ఎందుకంటే ఎస్టీబీటీ ట్రేడ్ ఇది. నిన్న ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేసిన మార్నింగ్ షార్ట్ అవుతుందని ఆల్రెడీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. సో మ్యాటర్ క్లోజ్. ఈరోజు మార్కెట్లో నేనేం ట్రేడ్ ఇచ్చినా గ్రూప్లో ఎట్లా ట్రేడ్ అయింది అన్ని ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇస్తా చూడండి. 940కి నేను మొత్తం గ్రీన్ క్యాండిల్స్ ఉన్నప్పుడే క్లియర్గా 60 పాయింట్స్ పడుతుందని చెప్పిన. ఆ తర్వాత మార్కెట్ 60 పాయింట్స్ కూడా పడ్డది. అండ్ అట్లనే 1123కి కూడా నేను క్లియర్గా బ్రేక్అవుట్ ట్రేడ్ ఇచ్చిన కాల్ సైడ్. అందులో కూడా సూపర్ ప్రాఫిట్ వచ్చింది. 100+ పాయింట్స్ మార్కెట్ ప్రాఫిట్ వచ్చి క్లోజింగ్ టైంలో కూడా నేను చెప్పిన 23,680 లెవెల్స్ దగ్గర పోయి క్లోజ్ అయింది. అండ్ ఇప్పుడు రేపటి ట్రేడ్ ప్లాన్ గురించి ఆలోచిద్దాం. రేపు ఎల్లుండి చాలా ఇంపార్టెంట్లో మార్కెట్ ఉండబోతుంది. షార్ట్ ప్రాబబిలిటీ రేపు నేను స్టిల్ షార్ట్ ఇంట్రెస్టెడ్ ఉన్నా. 23,629 కింద మార్కెట్ ఫస్ట్ 15 minutes కానీ క్లోజింగ్ ఇచ్చిందంటే మళ్ళీ రీటెస్ట్ కోసం చూసుకొని తప్పకుండా షార్ట్ చేయడానికి చాలా ఇంట్రెస్టెడ్ ఉన్నా. అప్ టు 170 పాయింట్స్ 23,400 వరకు టార్గెట్స్ ఎక్స్పెక్ట్ చేస్తా. రేపు డైరెక్ట్లీ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే ఛాన్స్ అండ్ అట్లనే ఫస్ట్ క్యాండిల్లో బిగ్ క్యాండిల్ పడే ఛాన్స్ ఉంది. ఒకేలా మార్కెట్ 23,850 అట్లా వెళ్ళిపోతే నేను లాంగ్ చేయను, షార్ట్ చేయను, మార్కెట్ కోసం వెయిట్ చేసి రీటెస్ట్ అయినాక మళ్ళీ బయింగ్ ఏమన్నా చేస్తాను, లేదా 24,000 దగ్గర సెల్లింగ్ చేస్తాను. ఇది నా ట్రేడ్ ప్లాన్. మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయండి. ఎవ్రీథింగ్ ఫేర్ అండ్ హ్యాండ్సమ్ ఉంటుంది మనతోటి. లాస్ వచ్చినా ప్రాఫిట్ వచ్చినా నేను చూపిస్తాను. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టుండ్రి.